రెండవది, అప్పుడప్పుడు కొన్ని రిఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతారు. నేను సంఘాల అధ్యక్షులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతుండ్రో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీకోసం పనిచేస్తుంది. మీ సమస్యలు పూచి నాది. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తా. నెక్స్ట్ 3 years ఆర్ 5 years ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 ఏళ్లలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము మారుస్తాము, ఆదర్శంగా నిలబెడతాము. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దేశాల నుంచి వచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ చూసే విధంగా మేము మారుస్తాము. ఈ 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓట్లు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల ఉంచదా? ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసుడు కష్టం, ఈజీ. తీసి అటేస్తే మళ్ళీ కూడా వెనక్కి వచ్చి అడిగే ధైర్యం చేయరు. కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయగలమా? మీరు చెప్పండి, ఎంత శక్తి ఉంది మీకు? మీ శక్తిని, నా విజ్ఞప్తి ఒక్కటే, 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది.